దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టిన గొప్ప ప్రధాని పివి నరసింహారావు అని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కొనియాడారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన పివి నరసింహారావు 19వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొని పివి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భూ సంస్కరణలు తీసుకొచ్చిన సాహసి పివి నరసింహారావు అని కొనియాడారు. పివి నరసింహారావు మార్గాన్ని యువత ఆచరించాలని పిలుపునిచ్చారు భట్టి విక్రమార్క. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. గారు లాంటి మహానుభావులు ఈ దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా విద్యా వ్యవస్థని అట్లాగే అనేక సామాజిక సంస్కరణలు కూడా తీసుకొచ్చినటువంటి మహానుభావులు తెలంగాణ రాష్ట్రంలో పుట్టడం, తెలంగాణ రాష్ట్ర బిడ్డగా నేను గర్విస్తా ఉన్నాను. ఈ దేశ స్వాతంత్రం కోసం ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటంలో వారు విద్యార్థి దశ నుండే సమాజం దేశం కోసం ఆలోచన చేసి పెద్ద ఎత్తున ఆనాటి పెద్దలు రామానంద తీర్థ గారి నాయకత్వంలో ఆ ఉద్యమంలో పాల్గొని చిన్ననాటి నుంచే దేశం పైన వారికి ఉన్నటువంటి ప్రేమని చాలా స్పష్టంగా కనపరిచారు.